అంతన్నారు ఇంతన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, తర్వాత వాటి ఊసే మరిచారు. పవర్లోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెప్తుంటే తామేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు ఎమ్మెల్యేలు. అసలు నియోజకవర్గాలను పట్టించుకోవడమే లేదట. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి అధినాయకత్వం ఏం చెప్తుంది? లెట్స్ వాచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలల కాలం పూర్తవుతోంది. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పదే పదే ప్రకటనలు, ప్రసంగాలలో ఊదరగొడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం జరిగింది శూన్యం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలున్నాయి. కానీ ఆ ఎమ్మెల్యేలు వారి సొంత ఆదాయాలు ఎక్కడున్నాయో వెతుక్కోవడం తప్ప ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారు. రాష్ట్రస్థాయి సమావేశాలు జరిగినప్పుడు కనీసం అధినాయకుడి దృష్టికి కూడా నియోజకవర్గ సమస్యలను, అభివృద్ధి అంశాలను తీసుకెళ్లలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలో నెలకి 5 రోజులు కూడా కనిపించడం లేదట. గుంటూరు నగరానికి ఆయన పరిమితమయ్యారని స్థానికులు అంటున్నారు. నెలవారీ మామూళ్లకు రావడం తప్ప మిగతా రోజుల్లో కనిపించడం లేదంటున్నారు. ఇక గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో అయినా తనను పదవి వరిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారట. ఎన్నికల సమయంలో 3 పేజీల సొంత ఎజెండా రూపొందించారు ఎరపతినేని. ప్రస్తుతం ఆ ఎజెండా ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉందట. సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వారానికి 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోపక్క సొంత పార్టీలో తన సీటును ఆశించే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఎవరికీ ఏమీ చేయలేక ఆయనకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక పెదకూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్ మొదటిసారి గెలిచి భారీ విజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలించాలంటే ఈ ఎమ్మెల్యే చాలా కీలకం. అలాంటి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక మాఫియా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నాయకత్వం మారిందే తప్ప ఇసుక మాఫియా ఎక్కడా ఆగలేదనే చర్చ జరుగుతోంది. నరసరావుపేట నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండాను ఎగిరేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారు. స్వచ్ఛ నరసరావుపేట లక్ష్యంగా మున్సిపల్ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ ఆయనకు జిల్లా స్థాయి అధికారులు తలనొప్పిగా మారారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే అధికారులు సహకరించడం లేదనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మరోపక్క 2 వర్గాల వారు ఎమ్మెల్యే పనితీరును దిగజార్చే విధంగా ప్రచారం చేస్తున్నారట. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. మాజీ మంత్రి రజని, పుల్లారావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమో గాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నట్టు సొంత పార్టీ నేతలే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారట. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతిని ఎండగడతామని పదే పదే విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం గడుస్తున్నా ఏ ఒక్క అవినీతిని బయటపెట్టలేకపోవడం ఆంజనేయులు వైఫల్యంగా కనిపిస్తోంది. మరి నియోజకవర్గాన్ని ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారా అంటే లేదనే టాక్ వినిపిస్తోంది. జీవి ఆంజనేయులు అధికారం చేపడితే అభివృద్ధిని గాలికొదిలేస్తారనే నానుడి కూడా లేకపోలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె నిరంతరం ప్రజల్లో ఉంటున్నారని స్థానికులు చెప్తున్నారు. సిమెంట్ రోడ్లు, మున్సిపల్ శానిటైజర్ వర్కులు వేగంగా పనులు చేస్తున్నారట. అయితే నగరాన్ని ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తున్నా దాన్ని పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఇక తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన షేక్ నజీర్ అహ్మద్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను బాగానే వంట పట్టించుకున్నాడట. రేషన్ మాఫియా, ఉద్యోగ ట్రాన్స్ఫర్ కమిషన్లు, భూ సెటిల్మెంటులో సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారట. అంతే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదట. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ఆయనది రాజధాని నియోజకవర్గం. అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం సమయాన్ని కేటాయించలేదట. కేవలం శంకుస్థాపనలకే పరిమితం తప్ప నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు కనుచూపు మేరలో కనిపించడం లేదని అనుకుంటున్నారు.
మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ సాధించిన వాళ్లలో ఒకరిగా ఆయన నిలిచారు. రెండోసారి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఓ పక్క మంత్రిగా రాష్ట్రంలో చక్రం తిప్పుతూ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సొంత అజెండా అమలు చేయడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోయినా ఆయన నియోజకవర్గంలో మాత్రం సొంత అజెండా అమలు చేసేందుకు నడుం బిగించారు. ఇక రేపల నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్నారు. మరి ఈయనగారు తన తమ్ముడు తన అనుచరుడి చేతికి పెత్తనం అప్పజెప్పి నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఆ నియోజకవర్గంలో గుట్కా, రేషన్ మాఫియా, ఇసుక దందా, మట్కా వంటి ఆటలాడిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతికి, మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆ నియోజకవర్గం మారిందనే విమర్శలు ఉన్నాయి. మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టాల్సింది పోయి అవినీతికి అడ్డగా మార్చారని స్థానికులు అనుకుంటున్నారట. తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి గెలిచి ప్రభుత్వంలో కీలక నేతగా మారారు మంత్రి నాదెండ్ల మనోహర్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ స్పీకర్గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. నియోజకవర్గాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. కానీ తన శాఖలో రేషన్ మాఫియా యథేచ్ఛగా జరుగుతోన్నా స్థానిక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారట. అక్రమ రేషన్ను గోదాముల్లో స్టాక్ చేసుకున్న వ్యాపారులపై జులుం చూపించడం, అప్పుడప్పుడు వార్తల్లో నిలవడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారట. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి నియోజకవర్గంలోనే రేషన్ మాఫియాను నిలువరించలేకపోతున్నారనే అపవాదు కూడా నాదెండ్ల మనోహర్ మూటగట్టుకున్నారట. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు. మరి ప్రస్తుతం మైనింగ్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఎన్నిసార్లు గెలిచామనేది కాదు, ఎంత కూడబెట్టామనేది లెక్క అన్నట్టుగా మారిందట ఆయన వ్యవహారం. ఇక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే మాత్రం కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటారట. పార్టీకి అత్యంత విధేయుడిగా పనిచేస్తారట. పార్టీ అజెండాను తూచా తప్పకుండా పాటిస్తారట. అయితే అవినీతి ఆరోపణ లేకపోయినా అభివృద్ధి జరగడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు రూటే సెపరేట్ అట. ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఎమ్మెల్యే అధికారుల్ని గౌరవించడం లేదనే చెడ్డ పేరు మూటగట్టుకున్నారట. తన అల్లుడిని నియోజకవర్గ ఆదాయాలపై ఏజెంటుగా పెట్టుకుని గట్టిగానే సంపాదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులపై చిరుబురులాడుతూ వార్తలు నిలుస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం చాలా సులభం. కానీ ఆ దిశగా ఎమ్మెల్యే ఎప్పుడూ ఆలోచన చేయడం లేదని సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. ఇక బాపట్ల నియోజకవర్గం నుంచి నరేంద్ర వర్మ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన నియోజకవర్గంలో అవినీతికి ఎక్కడా తావులేదని ప్రజలకు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ మూడో కంటికి తెలియకుండా సొంత పార్టీలో కొందరిని ఏజెంటులుగా పెట్టుకుని మైనింగ్, రేషన్ దందా చేసి కోట్లు సంపాదిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.